నేడు విజయక్రాంతి వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. మేం బెదిరేది లేదు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడం. 1000 నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగానే సీటు వేయాలనుకుంటే మంత్రుల అరాచకాలు, అవినీతి పైన వేయాలి. పొంగులేటి కొడుకు వందల మందితో వెళ్లి భూ కబ్జాలు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమరిదే. సింగరేణిపై కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని, ఇలాంటి నోటీసులు 1000 ఇచ్చినా మరో 100 సిట్స్ వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పినా ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. నిజంగానే సీటు వేయాల్సి వస్తే మంత్రుల అరాచకాలు, అవినీతి, అక్రమాలపై వేయాలని, మంత్రి పొంగులేటి కొడుకు వందల మందితో వెళ్లి భూ కబ్జాకు పాల్పడితే దానిపై సిట్టు ఎందుకు వేయలేదని, అమృత టెండర్ల స్కాంపై సృజన్ రెడ్డి అంశంలో సిట్టు వేయాలన్నారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమరిది సృజన్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా కథనంపై సిట్టు వేసి అరెస్టు చేసినప్పుడు మరో మీడియా సంస్థ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్కామ్ చేశాడంటే సిట్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కేవలం జర్నలిస్టులను అరెస్టు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే ధైర్యముందా అని నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణిలో ఇంత జరుగుతోన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లొట్టపీసు కేసు అని, దీనిని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసిన సిట్తో విచారణ చేయిస్తున్నారని, తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర ఉందని, అదేవిధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర ఉంది, దానిని అందరికీ అంటించాలని చూస్తున్నారు. అడ్డగోలు సీటు విచారణల పేరుతో అన్ని రకాల తమాషాలు చేసిన కాంగ్రెస్ పార్టీ హామీలు, పరిపాలనా వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెల్లడించినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. మంగళవారం మీడియాతో మాట్లాడుతోన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ మంత్రి బట్టి సెల్ఫ్ గోల్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. నైని బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దుతో ఆరోపణలకు బలం. జవాబుదారీతనం కోసమే రద్దు అంటూ మరో వాదన. ప్రత్యామ్నాయం సింగరేణి సొంతంగా బొగ్గు వెలికి తీయడమే. 5,000 కోట్ల ఆదాకు అదే మార్గం అంటోన్న విశ్లేషకులు. మంత్రి బట్టి సెల్ఫ్ గోల్ అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి ఇక్కడ సమాచారం చూద్దాం. ఉప ముఖ్యమంత్రి, ఇంధన ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క నైని బొగ్గు బ్లాక్ లో గనుల తవ్వకం టెండర్లను రద్దు చేస్తున్నట్టు 3 రోజుల క్రితం ప్రకటించారు. కొన్ని కంపెనీలకు అనుకూలంగా ప్రయోజనం చేకూర్చేలా టెండర్ నిబంధనలను రూపొందించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సదరు టెండర్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం వెలువడింది. తాము తీసుకున్న ఈ టెండర్ రద్దును అనుమాన నివృత్తి చర్యగా అభివర్ణిస్తూ తమ పరిపాలనలో పారదర్శకతను మంత్రి నొక్కి వక్కానించారు. అయితే ఇది పరిపాలన ప్రక్రియలోని లోపాలను ఒప్పుకోవడమేనని, దీనివల్ల పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినడమే కాకుండా బొగ్గు ఉత్పత్తి ఆలస్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒక బిడ్డర్కు అనుకూలంగా మార్గదర్శకాలను రూపొందించేలా ఒక మీడియా సంస్థ కుట్ర పన్నిందని పత్రికల్లో వచ్చిన కథనాలతో ఈ వివాదం మొదలైంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈ ఆరోపణలపై స్పందిస్తూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో పాటు సింగరేణిలో జారీ చేసిన ఇతర టెండర్లను కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంచనాల కంటే 7% తక్కువగా టెండర్లు ఖరారు కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అంచనాల కంటే 7 నుంచి 10% ఎక్కువకు ఖరారు చేస్తున్నారని, ఇది అవినీతికి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇటీవల ప్రజాభవన్లో విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడారు. ఎటువంటి బిడ్డు ఇంకా దాఖలు కాలేదని, టెండర్ల ప్రక్రియ అంతా ప్రభుత్వ రంగ సంస్థల నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. సైట్ విజిట్ అనే నిబంధన కేవలం బిడ్డర్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికేనని చెబుతూ పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లకు ఆదేశించారు. ఆరోపణలకు బలం. డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించిన టెండర్లను రద్దు నిర్ణయం సెల్ఫ్ గోల్ అని విమర్శకులు అంటున్నారు. టెండర్ల రద్దు నిర్ణయం అనేది ఒకవైపు జవాబుదారీతనాన్ని చాటి చెప్పడం ద్వారా సింగరేణి ప్రాముఖ్యతను వివరిస్తుంది అని అన్నారు. సిట్ విచారణకు వెళ్తోన్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో చూడొచ్చు. రేవంత్ ఇచ్చిన నోటీసు ఓ ట్రాష్. ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం?
నేను హోంమంత్రిగా చేయలేదు. నన్ను అడగడం కాదు. నేనే వారిని చాలా ప్రశ్నలు అడిగా. ఫోన్లు రాగానే బయటకు వెళ్లి మళ్లీ వచ్చి అడిగిందే అడిగారు. సీఎం ఫోన్ చేశారో లేక సజ్జనార్ చేశారో. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా. మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్టు అట్టు పొట్టు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టాలి అన్న హరీష్ రావు. రేవంత్ ఇచ్చిన నోటీసు ఓ ట్రాష్ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. వాహనదారులపై జులుం వద్దు అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు. స్వచ్ఛందంగా చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలి. చుక్కలనంటుతోన్న వెండి ధరలు. కిలో ధర 3,40,000 రూపాయలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆల్ టైం రికార్డు. ఒక్క రోజులోనే 22,000 పెరుగుదల. ఏ రోజుకు ఆ రోజు రికార్డులు బద్దలు. రోజు రోజుకి వెండి ధరలు అమాంతాన్ని చుక్కలని అంటుతున్నట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఒక్కరోజే 22,000 పెరిగి 3,40,000కు చేరింది కిలో వెండి ధర. ఫ్యూచర్ లో యుఏఈ ఫోర్త్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం. సీఎం రేవంత్ బృందానికి తొలి విజయం అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. ప్రకటించిన ఆ దేశ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అల్ మార్రి 2 ప్రభుత్వాల అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రాజెక్టులో ఇప్పటికే మారుబేని సిమ్ కార్పో సంస్థల భాగస్వామ్యం. దావోస్ లోని వివిధ అగ్ర సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలకు ఆహ్వానం. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధమన్న గూగుల్. భాగ్యనగరంలో జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలీవర్. ఏఐ రంగంలో పెట్టుబడులకు రాయల్ ఫిలిప్స్ ఆసక్తి. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ సర్కారు తొలి విజయం సాధించింది. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యుఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఇది దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. సుమారు 30,000 ఎకరాలు విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస సముదాయాలను ఏర్పాటు చేయనున్నట్టుగా పేర్కొన్నారు. దావోస్ లో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ ఆరోన్ స్టోపెల్ బృందంతో చర్చిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పుష్కలం. ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి. దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దే బొగ్గు స్కామ్. నైని బొగ్గు బ్లాక్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలి. 2 పార్టీలు సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి. కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వెల్లడి. ఢిల్లీలో మాట్లాడుతోన్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. చిత్రంలో చూడొచ్చు. సింగరేణి నైని బ్లాక్ వ్యవహారంలో పాపం సగం బీఆర్ఎస్ ది, సగం కాంగ్రెస్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కోల్ టెండర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఖాయం. నబీన్ నాకు బాస్, నేను సాధారణ కార్యకర్తను. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడు అన్న ప్రధాని మోదీ. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతల స్వీకరణ. తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు బీజేపీ విధానాలను ఆదరిస్తున్నారని చెప్పారు. గతంలో అసాధ్యమనుకున్న చోట్ల కూడా పార్టీ అద్భుత విజయాలు సాధించిందని, అదే అద్భుతం తెలంగాణ, బెంగాల్లోనూ జరుగుతోందని జోస్యం చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 24 లేదా 27న పురపోరుకు నోటిఫికేషన్. మున్సిపల్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్లు ఈ నెల 24వ తేదీ లేదా 27వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్టుగా
ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. నేడు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, రేపు నల్గొండ, మహబూబ్ నగర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్. బీసీల గొంతుక మల్లన్న అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ఏఐ విశ్లేషణలో అగ్రస్థానంలో తీన్మార్ మల్లన్న. సరికొత్త చరిత్రకు తెరలేపిన చాట్ జీపీటీ రేటింగ్. పెద్ద పార్టీల గుప్పిట్లో బీసీ ఉద్యమం. తెలంగాణ రాజకీయాలు యావత్తు ప్రస్తుతం కులగణన, రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోన్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కాస్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ప్రముఖ నేతల్లో వెనుకబడిన తరగతులు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు, బీసీల పక్షపాతి ఎవరు అనే ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఈ సంచలనానికి కారణం. రాష్ట్ర నాయకులలో తీన్మార్ మల్లన్న బీసీ పక్షపాతి అని, ఆయన నిజాతీగా బీసీల కోసం పోరాటం చేస్తున్నట్టుగా పేర్కొంటూ ఈ రేటింగులో మల్లన్న అగ్రస్థానంలో ఉన్నట్లు చాట్ జీపీటీ విశ్లేషించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఏఐ రేటింగ్స్ లో మల్లన్నకు 10కి 7 పాయింట్లు లభించాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల్లో ఉన్న ప్రముఖ నాయకులలో బీసీల కోసం నిజంగా పోరాడుతోంది ఎవరు, బీసీల పక్షపాతి ఎవరు అనే ప్రశ్నకు ఏఐ ఈ విధంగా రేటింగ్ ఇచ్చింది అంటూ ఇక్కడ చూడొచ్చు రేటింగ్ వివరాలు. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీకి 10కి 7 మార్కులు వచ్చాయి. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కు 10కి 6.5, వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ కు 10కి 6 మార్కులు, బండి సంజయ్ కి బీజేపీ తరపున 10కి 5 మార్కులు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు వార్తలో చూడొచ్చు. అన్ని దారులు నాగోబా వైపే అంటూ నాగోబా జాతరకు సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. మిశ్రం వంశ కొత్త కోడళ్లకు గోవాడలో కిక్రీ వాయిస్తూ పాటల రూపంలో బోధనలు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా గిరిజనులతో పాటు గిరిజనేతరులు ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా వైపు ప్రయాణమవుతున్నారు. దీంతో నాగోబా జాతర జనసంద్రంగా మారుతోంది. మరోవైపు నాగోబా సన్నిధిలో బేటింగ్ అంటే పరిచయం అన్నట్టు అయిన మెస్రం వంశ కొత్త కోడళ్లకు మెస్రం వంశ ప్రధానులు తమ సాంప్రదాయ వాయిద్యం కిక్రీ ద్వారా నాగోబా చరిత్ర, విశిష్టతను వినిపించారు. మంగళవారం గోవాడలో నాగోబా సన్నిధిలో బేటింగ్ అయిన కోడళ్లకు నాగోబా దేవుడి పూర్వ చరిత్రను, సాంప్రదాయ వాయిద్యం కిక్రీని వాయిస్తూ పాటలు పాడుతూ నాగోబా చరిత్రను వివరించారు. నాగోబా చరిత్రను వివరించి చెప్పిన ప్రధానులకు బేటింగ్ కొత్త కోడళ్లు కానుక రూపంలో నగదు అందజేసి నాగోబాను దర్శించుకున్నారు. నాగోబా చరిత్రను వింటున్న బేటింగ్ లో పాల్గొన్న మెస్రం కొత్త కోడళ్లు. మేడారంలో మండ మెలిగే పండుగ. మహాజాతరకు ఆరంభ సంకేతం. నేడు సాంప్రదాయబద్ధంగా నిర్వహణ. మేడారం మహాజాతరకు ఆరంభ సంకేతమైన మండ మెలిగే పండుగను సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువండే మేడారం, కన్నేపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో బుధవారం ఆదివాసీ గిరిజనులు సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక పండుగగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ మహాజాతర ప్రారంభానికి సంకేతంగా నిర్వహించే మండ మెలిగే పండుగ ఆదివాసీ సమాజంలో సాంప్రదాయిక విలువలను ప్రతిబింబిస్తోంది. ఈ పండుగ గ్రామాన్ని పవిత్ర జాతరకు సిద్ధపరచడమే కాకుండా వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను ఆహ్వానించే పవిత్రమైన ఆచారంగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. మహాజాతరకు సరిగ్గా 1 వారం ముందు నిర్వహించే ఈ ఉత్సవం గ్రామాన్ని పవిత్రత్వంతో నిలిపి దేవతల ఆగమనానికి మార్గం సుగమం చేస్తుంది. ఆదివాసీలు ఈ పండుగను జాతరారంభానికి అధికారిక సంకేతంగా భావిస్తారు. ఇది కేవలం ఆచారమే కాకుండా సమాజంలో ఐక్యత, భక్తి, ప్రకృతి సమతుల్యతను ప్రోత్సహించే పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు. ఉదయాన్నే ఆలయ పూజారులు దేవాలయాలను శుద్ధి చేస్తారు. పసుపు కుంకుమలతో అందమైన ముగ్గులు వేసి డోలు సంగీతం మధ్య గ్రామవాసులు ఉత్సాహంగా పాల్గొంటారు. అడవి నుండి కలప, కొమ్మలు, గడ్డి తెచ్చి కొత్త గుడిసెలు నిర్మిస్తారు. వనదేవతల జాతరకు వస్తువులను శుద్ధి చేస్తారు. ఇది మండ మెలిగే అనే పేరుకు సార్థకతనిస్తుంది. అష్టదిక్కుల్లో దిష్టి తోరణాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. ఈ పండుగ ద్వారా ప్రకృతి, భక్తి, సాంప్రదాయాల మధ్య సమన్వయాన్ని గుర్తు చేస్తూ తరతరాలుగా కొనసాగుతోన్న ఆదివాసీ వారసత్వాన్ని పరిరక్షిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు.